హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్వల్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందర వీడియో అంతా చూశాక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ముందు పెట్టిన వీడియోస్కి మంచి కామెంట్స్ పెట్టారు, అలాగే లైక్స్ ఇచ్చారండి. చాలా థ్యాంక్స్ అండి అందరికి కూడాను. ఇవాళైతే పాపకి బాక్స్ ప్యాక్ చేసి పంపించేసాను స్కూల్కి. ఇంకా ఇంట్లో వాళ్ళకి టిఫిన్స్ వేస్తూ ఉన్నానండి. ఇవాళ దోశ. ఇక్కడ అత్తమ్మ కనిపిస్తున్నారు కదా, అత్తమ్మకి ఐ ఆపరేషన్ అయిందనమాట. ఇంకా అత్తమ్మతో పాటుగా అత్తమ్మ వాళ్ళ సిస్టర్ కూడా వచ్చున్నారు, చిన్నత్తమ్మ. ఇంకా వాళ్ళందరూ టిఫిన్స్ చేసేసారు. ఇంకా బయట కూర్చొని మాట్లాడుకుంటూ వేరుశనక్కాయలు వలుస్తున్నారు. అక్కడ పొద్దున్నుంచి ఫుల్ హెడ్ఏక్ అండి. ఇక్కడ వాటర్ స్ట్రక్ అయిపోయినాయి అన్నమాట. సో ఫుల్ వాటర్ అంతా బయటకు వచ్చేసి ఇక్కడ ఇదంతా ఫుల్ వాటర్ అయిపోయినాయి. ఇంకా లోపల చూస్తే ఒకటి అంత ప్లాస్టిక్ ముక్క ఇరుక్కునింది అనమాట. ఇంకా అదంతా తీసేసి అవన్నీ క్లీన్ చేసుకునేసరికి ఫుల్ వర్క్ అయిపోయింది ఇవాళ. దీంతోనే సగం డే అంతా సరిపోయింది నాకు. ఇంకా అంతా క్లీన్ చేసుకున్నాను. నాకు ఇది వాటర్ ప్యూరిఫైర్ అనేది కింద పెట్టించుకున్నాం అనమాట. ఇట్లా ఇది ఇందులో పెట్టుకుంటాం అనమాట. ఇంక ఇవాళ డే అంతా ఫుల్ వర్క్ అయిపోయింది. షింక్ దగ్గర అలా అయితే చాలా చిరాగ్గా ఉంటుంది కదండి మనకి. అది ఇంట్లో మన వర్క్ జరిగినప్పుడే ఒక ప్లాస్టిక్ ముక్క అందులో ఇరుక్కోబోయి ఉంది. ఇంకా ఈ మధ్య కాలంలో అంతో ఎంతో మెతుకులు ఏవోటి వెళ్తూ ఉంటాయి కదా, అవి ఇవి అన్నీ స్ట్రక్ అయిపోయి అసలు ఫుల్గా వాటర్ బయటకు వచ్చేసి చాలా విసుగుపడిపోయాను నేను ఆ రోజు. ఇంకా అవన్నీ క్లీన్ చేసి ఇంకా స్నానం అవి చేసేసి ఇంకా పూజ చేసుకోవడానికి వచ్చానమాట. చాలా లేట్ అయిపోయింది ఆ రోజు, పైగా ఫ్రైడే కూడా. ఇంకా సరే ఇక్కడ పూలు కోసుకొని వెళ్తున్నాను. ఇంకా ఫ్రైడే అంటే నేను లోటస్ వేసుకుంటాను ఎక్కువ శాతం. ఒక సింపుల్గా ఒక లోటస్ వేసి ఎర్రమట్టితో ముగ్గు పెడతానమాట. కళగా అనిపిస్తుంది అండి నాకు. ఇట్లా ఎర్రమట్టి వేసుకుంటే చాలా ఇష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ వంట స్టార్ట్ చేశాను. నేను ఏదైనా చేస్తుంటే చిన్నత్తమ్మ కూడా వచ్చేస్తూ ఉంటారు పాపం, హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో. ఇక్కడ కాకరకాయ ఫ్రై చేస్తున్నాము. హడావిడిగా తిరిగేస్తూ ఉన్నాను కదా. ఒక్కరోజు కొంచెం లేట్ అయ్యి వేరే పనులు పడిపోతే అంతా లేట్గా ఉంటుందండి ప్రాసెస్. ఇక్కడ నేను కాకరకాయ ఫ్రై చేస్తూ ఉంటే ఇంకా అత్తమ్మ కూడా వచ్చి ఇలా చేసుకోవాలమ్మా, ఇలా చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఎంతైనా పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి కొన్ని టిప్స్ తెలిసి ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ కాకరకాయ ఫ్రైలో కొంచెం చక్కెర వేస్తే మరీ ఎక్కువ చేదు ఉండదు అని చెప్తున్నారనమాట. ఇంత కొంచెమే ఉందనుకుంటున్నారేమో, ఇది అత్తమ్మ వరకేనండి. అత్తమ్మ వరకే కాకరకాయ ఫ్రై, రసం పెట్టాము. మాకు ఫిష్ కర్రీ ఉందన్నమాట. ఇక అందుకని ఇంకా కొంచెమే చేస్తూ ఉన్నాం అక్కడ. ఇంకా రసంకి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. రసము నేను టమోటాలు, చింతపండు, కాస్త పసుపు, ఉప్పు వేసేసి కాసేపు ఉడకబెడతానండి. ఉడకబెట్టాక ఇంకా అవి చల్లారాక అవి మిక్సీ జార్లో వేసేసుకొని ఇంకా కొద్దిగా ధనియాలు, జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డలు వేసి మిక్సీ పట్టేసి ఇంకా పోపు పెట్టుకుంటాను. అవంతా తీసాను. క్లిప్పింగ్ ఎగిరిపోయిందండి మీకు చూపించాలి అని. ఎందుకంటే ఇన్స్టెంట్గా మనకి పొడి లేనప్పుడు నేను అలా ఈజీగా చేసేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా ఈలోగా చిన్నత్తమ్మ కూడా అపాయింట్మెంట్ తీసుకోమ్మా, నేను చూపించుకోవాలి అన్నారనమాట. ఇంకా ఒకసారి వాళ్ళకి కాల్ చేస్తున్నాను ఇక్కడ నేను. అంటే తను ఆల్రెడీ 2 కళ్ళు ఆపరేషన్ అయిపోయి ఉన్నాయన్నమాట ఒక 1 year బ్యాక్. ఈ మధ్య కొంచెం ఒక కన్ను కాస్త మంటగా ఉంటుందంట, పైగా హెడ్ఏక్ కూడా వస్తుందంట. ఇంకా ఒక్కసారి ఎలాగో వెళ్తున్నాం కదమ్మా, నేను చూపించుకుంటాను ఒకసారి అడగమంటే ఇంకా వాళ్ళకి హాస్పిటల్ వాళ్ళకి కాల్ చేస్తున్నాను ఇక్కడ. అత్తమ్మ కంటే ఆల్రెడీ వాళ్ళు 4 o'clockకి ఇచ్చేసి ఉన్నారు. అంటే 5th day వెళ్తున్నాం అనమాట ఈరోజు. అమ్మ ఇక్కడ ఇవాళ మొన్న ఆపరేషన్ చేయించుకున్నాం 5 days బ్యాక్. ఇవాళ 4కి రమ్మన్నారు, మా అపాయింట్మెంట్ ఉందని. సరే అమ్మా, సరే.
థ్యాంక్ యూ. అర్థంతో పాటు చూడరంట, వాళ్ళు అన్నీ అయిపోయాక చూస్తారు. అక్కడికి వెళ్ళాక మనం అప్పుడు అవన్నీ బ్లాక్ చేసుకున్నాం. బ్లాక్ చేసుకుని అర్థం చూపించేసాక వీలైతే అప్పుడే తీసుకెళ్ళేది, లేదంటే వెయిట్ చేసి చూపించుకున్నాం. అదే ఇంకా అత్తమ్మకి డ్రాప్స్ వేసి టైం అయింది. ఇక్కడ వాళ్ళు ఒక కిట్ లాగా ఇచ్చేసారండి, అందులో నీట్గా రాసేసి నీట్గా ఇచ్చారనమాట. అంటే ఫస్ట్ డే సెకండ్ డే 1 అవర్కి వేసేది ఉంటుంది కదా, ఇంకా అట్లా గ్యాప్ ఇస్తూ వేయాలి. ఇంకా ఈ రోజుకైతే 2 అవర్స్కి ఒక డ్రాప్స్ అలా ఉన్నాయన్నమాట. ఇంకా మధ్యాహ్నం టైంలో 2 ఉన్నాయి ఇక్కడ. ఇంకా వేసేస్తా ఉన్నాను, మిగతా పనులు కొన్ని ఉన్నాయి పైకి వెళ్ళి చేసుకోవాలి. ఐరన్ అన్న బట్టలు తీసుకొచ్చి ఇచ్చారు, ఇంకా అవి సర్దుకోవాలి అనేసి ఇంకా ఇక్కడ పైకి వచ్చాను. ఇవి అన్నీ వైట్ షర్ట్లు కదా, పొరపాటున ఏమన్నా పడ్డాయంటే ఇంకా అంతే సంగతులు. ఇంకా కబోర్డ్స్లో పెట్టేద్దాము, ఇంకా వీళ్ళు పక్కన పెడితే ఇంకా ఇంకా అలాగే పోతూ ఉంటాయి, మడతలు పోతాయి అనేసి ఇంకా పైకి వచ్చానమాట. షర్ట్లు గంజి మీద ఉంటాయి కదండి, ఇంకా ఒకే లైన్లో పెడితే ఏంటంటే జారి కింద పడిపోతూ ఉంటాయి. ఇంకా అందుకని నేనేంటంటే కొన్ని ముందుకి వెనక్కి అలా అరేంజ్ చేసుకుంటాను. అంటే కాలర్లు ఉండేవి కొన్ని ముందుకి కొన్ని వెనక్కి అలా పెట్టుకుంటే కబోర్డ్లో పెట్టినప్పుడు జారిపోయి కింద పడిపోకుండా ఉంటాయి అన్నమాట. నేనైతే హ్యాంగర్కి తగిలించుకోనండి, ఇట్లా కబోర్డ్లో అలా ఎత్తుకెళ్ళి పెట్టేసుకుంటాను అనమాట. మా వారికి కూడా అలా ఇష్టం ఉండదు, ఇట్లా పెడితేనే ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి అంటారు. పైగా ఒక పెద్ద పనిలాగా ఉంటుందండి హ్యాంగర్స్కి పెట్టడం ఇవంతా కూడా. ఇంకా ఇందులో అరేంజ్ చేసేస్తూ ఉన్నాను. కబోర్డ్స్ కూడా సర్దాలండి, చాలా రోజులు అయిపోయింది అసలు పట్టించుకోక. ఇంకా మగవాళ్ళకి పాపం 1-2 సెల్ఫ్లున్నా సరిపోతాయి, మనకు మాత్రం 2-3 కబోర్డులున్నా సరిపోవు కదండి. ఇంక ఇవన్నీ అరేంజ్ చేసి కిందకి వెళ్ళాలి. లంచ్ టైం అయింది, రండి అత్తమ్మ అని పిలుస్తున్నాను. వాళ్ళు కింద బెడ్రూమ్లో పడుకో ఉన్నారు. ఎన్ని కబుర్లు ఉంటాయోనండి వాళ్ళకి, అక్క చెల్లెళ్ళు ఇద్దరికి అస్తమానం కబుర్లు అనమాట. యాక్చువల్గా అత్తమ్మ ఎక్కువగా మాట్లాడకూడదు, డాక్టర్స్ చెప్పారనమాట. ఆ రోజు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా మనకి, ఒక 3-4 డేస్ అసలు ఎక్కువ మాట్లాడకూడదు అని చెప్పారు. అత్తమ్మ మాట్లాడకూడదని ఎన్నిసార్లు చెప్పినా మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకా ఎక్కడ లేని కబుర్లన్నీ ఉంటాయన్నమాట వాళ్ళకి. ఇంకా అన్నం తీసుకెళ్ళి ఇస్తున్నాను అత్తమ్మకి. ఇంకా చిన్న అత్తమ్మని గమనించారా, కిచెన్లోకి వచ్చేసారు. ఇంకా ఏ పనున్నా సరే పాపం వచ్చి అందుకుంటారనమాట. నేను తెస్తాను పదండమ్మా అంటే, ఎందుకమ్మా నేను తీసుకుంటానులే, అన్నీ ఎక్కడ చేస్తావు ఒక్కదానివే అని చెప్పి చెప్తూ ఉంటారు. చాలా హెల్ప్ చేశారండి ఉన్నన్నాళ్ళు కూడా. ఒక ఫ్రెండ్లీగా ఉన్నారనమాట ఆంటీ. కొన్ని టిప్స్ చెప్పటం, వంట చేసేటప్పుడు ఇలా చేసుకోవాలమ్మా ఇలా చేసుకోవాలి అని చెప్పటం, బాగా కలిసిపోయారనమాట. ఇంతవరకు ఎప్పుడు మన ఇంట్లో ఉండింది లేదండి, ఫస్ట్ టైం అనమాట. వెళ్తుంటే కూడా బాధగా అనిపించింది, బాగా ఫ్రెండ్లీగా కలిసిపోయారు నాతోటే. ఇంకా ఇక్కడైతే ఇంకా వాళ్ళకి భోజనాలు పెట్టేశాక ఇవి పేపర్ ముక్కలు, మెంతులు నానబెట్టి ఉంచుకున్నాను. ఎందుకంటే ఈ చాట ఉంటుంది కదా, అది బాగా పాతది అయిపోయింది అనమాట. దాన్ని అలుక్కుందాము అనేసి ఇంకా ఇలా నానపెట్టుకుంటానండి నేను. మెంతులు, పేపర్ ముక్కలు ఇవి బాగా నానిపోయాక మిక్సీ జార్లో వేసేసుకొని కాస్త పసుపు కూడా వేసేసి మిక్సీ పట్టుకొని చాట్ని అలుక్కుంటే కొత్త చాట్లలాగా ఉంటాయండి. అప్పుడప్పుడు అలా చేసుకుంటూ ఉంటాను. నా చాటకు ఒక పెద్ద స్టోరీ ఉంది, చెప్తాను దాని గురించి. చిన్నప్పుడు మా పెద్దమ్మ దగ్గర పెరిగానండి. ఎక్కువగా నేను పెద్దమ్మ దగ్గరే ఉండేదాన్ని. పెద్దమ్మ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎక్కువగా మిరప తోటలు ఉండేవన్నమాట. ఎక్కువగా వాళ్ళకి చాటలు, గంపలతో ఎక్కువ వర్క్ ఉండేది.
పెదం ఏంటంటే ఇవి బాగా నానపెట్టేసి అప్పుడు మిక్సీలు అవన్నీ లేవు కదా, ఇంకా పెద్ద రుబ్బుడు రోల్లో కూర్చొని ఓపిగ్గా రుబ్బేవాళ్ళు అనమాట. రుబ్బి ఆ గంపలకి చాట్లకి మంచిగా ఇలా అలికి ఆరబెడితే చూడటానికి ఎంత బాగుండేదో. నేను అవన్నీ గమనిస్తూ పెరిగాను కదా, నాకు చాలా ఇష్టం అనమాట అలాంటి వర్క్స్ అన్నీ చూడాలంటే. ఇంకా అది అప్పుడప్పుడు నేను మన ఇంట్లో ఈ చాట్లకు కూడా అలాగే చేసుకుంటూ ఉంటాను. చిన్న చాటుని గమనించారా, ఈ ఏదో 30 ఇయర్స్ ఇండస్ట్రీ లాగా దీనికి ఒక 20 ఇయర్స్ ఇండస్ట్రీ ఉందండి. అంటే మా మ్యారేజ్ అప్పుడు తీసుకుందనమాట. కొన్ని మనకి సెంటిమెంట్గా ఉంటుంది కదా, అలాంటి వస్తువే అనమాట ఇది. దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాను. పైన వైపు కూడా చిన్న తొర్రెలాగా పడితే దానికి పేపర్ పెట్టి మరీ కవర్ చేశాను, దాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకుంటూ ఉన్నానమాట. ఆంటీ ఆ విషయం తెలిసి నవ్వుకుంటూ ఉన్నారు, అన్ని రోజుల నుంచి పెట్టుకున్నావా అని. ఆంటీ ఏం చెప్తున్నారంటే, అమ్మ ఒక్క చాట్ ఉండకూడదు, 2 ఉండాలట, ఒంటిగా ఒకటి ఉండకూడదు అని చెప్పారు. తప్పకుండా వెళ్ళి తీసుకుంటాను ఒకటి అని చెప్తున్నాను నేను కూడా అక్కడ. అదే చెప్తున్నారు ఆంటీ అక్కడ. ఇది ఒక్కసారి అప్లై చేశాక కాసేపు ఆరబెట్టి మళ్ళీ సెకండ్ టైం ఇంకొకసారి అప్లై చేస్తే పచ్చగా కొత్త చాట్లాగా వచ్చేస్తుందండి. నేను అంతా ఆరిపోయాక క్లిప్పింగ్ చూపించలేదు, నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో ఉంటే తప్పకుండా ట్రై చేయండి. మీలో ఎవరికైనా తెలుసుంటే కూడా కామెంట్లో చెప్పండి తప్పకుండా. ఇంక ఈ వర్క్ అంతా చేసుకొని ఇంకా అత్తమ్మ వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళే టైం అవుతుంది. 4 o'clock కల్లా రమ్మన్నారనమాట వాళ్ళు హాస్పిటల్కి, నెల్లూరులోనే అనమాట. ఇంకా మా వారికి కూడా కుదరలేదు, ఇంకా ఇక్కడికి నేనే తీసుకొచ్చాను వాళ్ళని. ఇంకా ఇక్కడ చూపించేసుకొని తొందరగానే అయిపోయిందిలేండి, ఒక 2 అవర్స్లో అయిపోయిందనమాట. చాలా జనమే ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి వచ్చి టిఫిన్ చేసి మళ్ళీ గెటప్ చేంజ్ అయిపోయింది కదా. పక్కన అక్కక బర్త్డే అనమాట, పక్కన అక్క వాళ్ళది. అక్క ఇన్వైట్ చేసింది అందరినీ. బర్త్డేలాగా కాకుండా తను ఒక పూజలాగా పెట్టుకుంటుంది అనమాట. ఇరుగు పరుగు పక్కన వాళ్ళ కాలనీలు అందరినీ పిలుచుకుంటుంది, లేడీస్ని. అంటే అలా అయినా అందరూ కలవాలి అనే ఉద్దేశంతో పిలుస్తారనమాట. అక్క పూజలాగా ఏర్పాటు చేసుకున్నారు. నేను వెళ్ళేసరికి 8 అయిపోయిందండి, 6 కని పిలిచారు. చక్కగా అలంకరించున్నారు. ఇక్కడ వేప చెట్టు రావి చెట్టు ఉంటారనమాట అక్క వాళ్ళ ఇంటికి దగ్గరలో. ఇంకా చక్కగా పూజలు చేస్తారండి ఇక్కడ అక్క. ప్రతి మంగళవారం శుక్రవారం నిండుగా దీపాలు పెట్టి పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇంకా అందరూ పక్కన వాళ్ళందరూ కూడా వచ్చున్నారు, లేడీస్ అంతా. నేను వెళ్ళేసరికి అంతా కూడా అయిపోయిందనమాట. ఇవన్నీ చూశాక అప్పుడప్పుడు కలవాలి, అందరితో మింగిల్ అవ్వాలి అనుకున్నాను. అదండి ఇవాల్టి వీడియో. ఉంటానండి. థ్యాంక్ యూ.